వీడు దేశద్రోహిరా, మా దేశానికి రావద్దురా, అక్కడే ఉండిపోరా, దేశం వేస్ట్, కెనడా ది బెస్ట్ అని నేను చెప్తున్నానా, నువ్వు అక్కడే ఉండిపో, నువ్వు ఇండియాకి రావద్దు అని చెప్పేసి బూతులు కొంచెం తిడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా క్యాపిటల్ సిటీ పైన ఒక ఇష్యూ నడుస్తుంది. నేను రీసెంట్గా ఒక వీడియో పెట్టాను. ఇండియాకి తర్వాత కెనడాకి మధ్య రిజిస్ట్రేషన్ ప్రాసెస్, హౌస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి పెట్టాను. దానివల్ల చాలామంది పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు, కొందరు నెగిటివ్గా రియాక్ట్ అయ్యారు. చాలామంది నన్ను అనుకుంటున్నారు నువ్వు ఇండియాకు ఆపోజిట్గా ఎందుకు మాట్లాడుతున్నావని. మీరు అనుకున్నట్టుగా నేనేం ఇండియా పైన నెగిటివ్గా మాట్లాడలేదు. ఇండియాలో ఉన్న ప్రాబ్లం గురించి మాత్రమే చెప్తున్నాను. మీరు ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, మన దేశాన్ని ఇంకో దేశంతో కంపేర్ చేసుకుంటామో చేసుకోమా, చేసుకుంటేనే కదా మనం ఎక్కడున్నామో తెలిసేది. మన దేశంలో ఉన్న ప్రాబ్లం గురించి చెప్తే చాలామంది నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. నేను పుట్టింది ఇండియాలోనే కదా మామా, నేను ఎందుకు ఇండియాని తక్కువ వేస్తాను? ఇండియాలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడం తప్ప, మన ప్రాబ్లమ్స్ మనం చెప్పకపోతే ఎట్లా? ప్రాబ్లమ్స్ వస్తే ప్రాబ్లమ్స్ ఉన్నాయంటారు. ఇప్పుడు కోల్కతా రేప్ కేసు జరిగింది, ఇప్పుడు ఏమంటారు? అది మామూలే, ఇలాంటి జరుగుతున్నాయని వదిలేస్తారా? అలా కాదు కదా. ఏ ప్రాబ్లమ్ని ఎలా అడ్రస్ చేయాలని మనం డిస్కస్ చేస్తాం, పబ్లిక్ మీడియాలో, సోషల్ మీడియాలో డిస్కస్ చేస్తాం. ఒకరి వ్యూ ఒకలాగా చెప్తాం. అంతేగాని మన దేశం వేస్ట్, కెనడా ది బెస్ట్ అని నేను చెప్తున్నానా? నేను చెప్పట్లే కదా. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ వన్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం గురించి చాలామంది రియాక్ట్ అయిపోయి నువ్వు అక్కడే ఉండిపో, నువ్వు ఇండియాకి రావద్దు అని చెప్పేసి బూతులు కొంచెం తిడుతున్నారు. సో ఐ డోంట్ సీ ఎనీ, మీరు అంత రియాక్ట్ కావాల్సిన అవసరం ఇందులో ఏముందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్గా ఆలోచించండి. ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేసి ఉంటేనే నేను వీడియో పెడతాను. ఉత్తనే లేసి రాత్రి లేసి నేను కెనడాలో ఉన్నా కాబట్టి ఇండియా గురించి ఆపోజిట్గా పెడితే నాకు వ్యూస్ వస్తాయా? నాకు తెలుసు నా సబ్స్క్రైబర్లందరూ చాలా మటుకు ఇండియా నుంచే. మరి ఇండియాలో ఉన్న సబ్స్క్రైబర్ల గురించి నేను ఎందుకు చెడుగా మాట్లాడతాను? ఎక్కడ ఏ దేశంలో ఉన్నా సరే మనము కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుండవు. నేను కెనడా గురించి చాలా నెగిటివ్ వీడియోస్ పెట్టాను. నేను కూడా కెనడాలో ప్రాబ్లమ్స్ ఏంటి, సేఫ్టీ ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడు నేను కెనడా గవర్నమెంట్ గురించి కొన్ని నెగిటివ్గా ఏదైనా చెప్తే ఇక్కడ వాళ్ళు నువ్వు కెనడా వదిలిపెట్టి వెళ్ళిపోని చెప్తారా ఏంది? అలా కాదు కదా. ఫ్రీ స్పీచ్ అనేది ఉంటుంది. మన ఇండియాలో ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పడంలో తప్పే లేదు, కానీ తక్కువ చేసి చూపించట్లేదు. నాకు జరిగిన సంఘటన, నాకు ఫేస్ అయిన ప్రాబ్లం మీకు చెప్పాను. కొందరికి ఫేస్ కావచ్చు, కొందరు ఫేస్ కాలేకపోవచ్చు. కొందరికి ఫేస్ కాలేకపోతే మీ సిస్టమ్ బాగున్నట్టు. ఒక్కొక్క ఊర్లో ఒక సిస్టమ్ ఉంటుంది. అన్ని ఊర్లలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఒకేలాగా ఉండదు. సో నేను చెప్పేది ఏమంటే, ఇండియాలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మామ. మన దేశాన్ని డెవలపింగ్ దేశంగా మార్చాలంటే ఖచ్చితంగా చాలా ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయాలా. అందులో భాగంగా నేను జస్ట్ ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి చెప్పాను అంతే. నేను 10 నుంచి రాత్రి వరకు మన ఇండియాలో ఇలా ఉంటుంది, కెనడాలో ఇలాగుంటుంది, కెనడా ది బెస్ట్, ఇండియా వేస్ట్, అది నాకు అర్థం కావట్లేదు. జనాలు ఎలా రియాక్ట్ అవుతున్నారంటే చాలా నెగిటివ్ రియాక్ట్ అవుతున్నారు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మన దేశం ఇంప్రూవ్ కావాలంటే యూత్ చేతిలో ఉంటుంది. ఇప్పుడున్న యూత్ వచ్చేసి ఇక్కడున్న ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయాలి కదా. అడ్రస్ చేసి డిస్కస్ చేయాలా. డిస్కస్ చేసి దానికి సొల్యూషన్ ఏంటి చెప్పాలా. సొల్యూషన్ చెప్పిన తర్వాత ఆ సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలా. అంతే. మంచి పాలసీ ఉందనుకోండి, ఆ పాలసీని మన దగ్గర తీసుకురావడం తప్పే లేదు. ఇప్పుడు వచ్చేసి ఆటవా కెనడాకి క్యాపిటల్ సిటీ. సో ఇప్పుడు మన ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్లో కూడా క్యాపిటల్ సిటీ పైన ఒక ఇష్యూ నడుస్తుంది. సో నేను కూడా ఒక వీడియో పెట్టాలనుకున్నమాట. అంటే క్యాపిటల్ సిటీ నిజంగా చాలా అవసరమా అని చెప్పేసి. అంటే మన ఇండియాలో ఉన్న మన ప్రాంతీయ ప్రకారము క్యాపిటల్ సిటీ చాలా మ్యాండేటరీ. అక్కడ ఉండడం వల్ల చాలా మటుకు హైకోర్టు అంట, తర్వాత అక్కడ గవర్నమెంట్ సంస్థలు, అక్కడ చాలా మటుకు జాబ్స్ రావడము, చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు రావడము, ఇలా ఎన్నో ఉంటాయి. కెనడాతో కంపేర్ చేస్తే కెనడాలో సిస్టమ్ టోటల్ వేరు. కెనడాలో ఎలా ఉంటుందంటే, కెనడా కానీ అమెరికా కానీ ఎలా ఉంటుందంటే, చిన్న సిటీల్లో కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి. అస్సలు మాకు క్యాపిటల్ సిటీ పైన ఇక్కడ డిపెండెన్సీ లేదు. క్యాపిటల్ సిటీ జస్ట్ నామకే వస్తుంటుంది అక్కడ. అంతేగాని నేను కట్టే కరెంటు బిల్లు ఆన్లైన్, నేను కట్టే వాటర్ బిల్లు ఆన్లైన్, నేను కట్టే ఇంటర్నెట్ బిల్లు ఆన్లైన్, నేను హౌస్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్, యూ నేమ్ ఇట్. ఇంటికి సంబంధించిన ట్యాక్స్ కూడా ఆన్లైనే కడతాం. ఎక్కడే కానీ ఏ గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఏదైనా హెల్త్ కార్డు సంబంధించింది కానీ, లేకుంటే సిన్ నెంబర్ అంటారు అన్నమాట, దానికి మాత్రమే ఇక్కడ లోకల్గా గవర్నమెంట్ సంస్థలు ఉంటాయి. సర్వీస్ కెనడా, సర్వీస్ ఒంటారో అని చెప్పేసి, దానికి మాత్రమే మేము వెళ్ళి ఎప్పుడన్నా అవి ఎక్స్పైర్ అయితే అవి వెళ్ళి చేంజ్ చేసుకోవడానికి మేము వెళ్తాం. అది కూడా లోకల్గా ఉంటాయి. మేము దానికోసమని క్యాపిటల్ సిటీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి సిస్టమ్ కూడా ఇండియాలో ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ నేను దీనిపైన కూడా ఒక వీడియో చేస్తే మరి నేను అందరూ తిడతారన్నమాట, బ్రదర్ ఆ కంట్రీలో అలా ఉంటాయని చెప్పేసి. అంటే ఇక్కడ సిస్టంలో ఉన్న కొన్ని మంచితనాన్ని, ఇక్కడ సిస్టంలో ఉన్న కొన్ని మంచి రూల్స్ని కాపీ చేసి మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలో తప్పే లేదు. కానీ
మన ఇండియాలో క్యాపిటల్ సిటీ అనేది చాలా అవసరం. ఎందుకంటే మనమంతా క్యాపిటల్ సిటీకే ఎక్కువ ఆధారపడి అన్ని ప్రాంతాలు ఉంటాయన్నమాట. ఢిల్లీ కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అమరావతి అంటున్నారు. సో అక్కడ క్యాపిటల్ సిటీ అంటే ఏంటి? గవర్నమెంట్ సంస్థలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఎంతో మందికి నిరుద్యోగస్తులకి ఉద్యోగాలను కల్పించే అవకాశం వస్తుంది, హౌసింగ్ ఏర్పడుతుంది, డెవలప్మెంట్ అవుతుంది, దానివల్ల రాష్ట్రానికి ఎన్నో ఉపయోగం జరుగుతుందని చెప్పేసి క్యాపిటల్ సిటీ అవసరం అంటున్నారు. కానీ మన దగ్గర ఏంటంటే అన్ని ప్లేసుల్లో డెవలప్మెంట్ అయితే ఆటోమేటిక్గా క్యాపిటల్ సిటీ పైన డిపెండెన్సీ అనేది ఏ ప్లేస్కైనా సరే అవసరం లేదు, ఏ రాష్ట్రానికైనా సరే అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పల్లెటూరులో కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి ఇక్కడ. అంటే దాని తగ్గట్టుగా వాళ్ళు రిసోర్స్ ప్రొవైడ్ చేస్తారు. సో మన దగ్గర రిసోర్స్ ఎలా ఉండాలని చెప్పేసి మనం ఆలోచించాలి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడన్నా నేను చెబితే మీరు ఎవరైనా సరే హట్ అయిపోయి ఇండియాని వీడు తక్కువ చేస్తారని చెప్పేసి అనుకోవడంలో ఇట్స్ టోటలీ మీనింగ్లెస్. ఎందుకంటే మేము అబ్రాడ్లో ఉన్నామంటే అబ్రాడ్లో ఉన్న మంచి విషయాలు చెప్పాలి. ఏదైనా ఒక విషయాన్ని మంచి విషయాన్ని చెబితే వెంటనే దాన్ని నెగిటివ్ తీసుకొని వీడు మన దేశాన్ని తక్కువ చేస్తున్నారా, వీడు దేశద్రోహిరా, మా దేశానికి రావద్దురా, అక్కడే ఉండిపోరా అని చెప్పేసి చాలామంది నెగిటివ్గా పెడుతున్నారు కామెంట్స్. సో నా ఉద్దేశం ఏంటంటే జస్ట్ ఇక్కడ ఇలాగుంది, మన ఇండియాలో కూడా ఇలా ఉంటే బాగుంటుంది అనేది అర్థం. ఇంకా మీరు ఇష్టం, మన ఇండియాలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇలాగే ఉంటాం, మన కల్చర్ ఇదే అంటే నేనేం చేయలేను. ఇట్స్ ఆల్ అప్ టు యూ. ఎందుకంటే ఎవరికి కావాల్సింది వాళ్ళు చెప్పుకుంటారు. మన దేశం అనేది బాగుపడాలా, మన దేశం అనేది కూడా టాప్ 5 కంట్రీస్లో నెంబర్ 1 ఉండాలని చెప్పేసి అందుకు కోరుకుంటాము. అంతమించి ఇంకోట్లేదు మామ. ఇంకా ఎక్కువ ఏమైనా చెప్తే కనుక పొరపాటున నేను ఏదైనా చెప్పాను అనుకోండి, ఇంకా దాన్ని పట్టుకొని మరీ ఇంకా కామెంట్స్ కొడుతుంటారు. దట్స్ ఇట్. ఈ క్లారిటీ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను. సబ్స్క్రైబ్ టు మీ కెనమమ్మ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.